హాయ్ అందరికీ. ఈరోజు ఒట్టి ముక్కల కూర చేసి చూపిస్తున్నాము. చూడండి, మసాలాకు వేసుకుంటున్నాము ధనియాలు, వేయించిన ధనియాలు, నెక్స్ట్ ఒట్టిమిర్చి వేయించినవి నూనెలో, కొబ్బరి, తెల్లవాయి, కొంచెం అల్లము, సగము ఎర్రగడ్డ. చూసారు కదా, మసాలా ఇట్లా వేసుకుంటాం మేము ఇంట్లో. దాన్ని బాగా రోట్లో దంచేసి మెత్తగా ఇంతవరకు దంచుకోవాలి. మేము ప్రతి ఒక్కటి రోట్లోనే చేసుకుంటామండి. అల్లం వేసినాము, ఎర్రగడ్డ కొంచెం ఉంది కదండి, అది వేసుకున్నాము. తెల్లవాయలు వేసుకొని బాగా గ్రైండర్ లాగా బాగా మిక్సీకి వేస్తే ఎట్లా ఉండాలి అట్లా రావాలి మసాలా. అంత బాగా గట్టిగా దంచాలి. రాయలసీమ బిడ్డలం కదా. ఒట్టి ముక్కలు చూడండి, ఒట్టి ముక్కలు ఇంకొక మాట కూడా అంటారు. మీకు ఏమైనా తెలుసా? కామెంట్ చేయండి. ఒట్టి ముక్కలు చూడండి దంచుతుంటే, అందుకే అప్పుడు కాలంలో బాగా ఒట్టి ముక్కలు తిని గట్టిపడినారు. 3 టమాటాలు, ఒక ఎర్రగడ్డ, కొత్తిమీర చిన్నగా తరుక్కొని, కరివేపాకు వేసుకోవాలి. బాగా తరుక్కోవాలి చిన్న చిన్నగా. చూడండి, మేమైతే చక్కగా తరుక్కుంటాం. టమాటాలు కూడా సేమ్ అంతే. ఇంకా మనం నూరుకున్నాం కదా, ఆ మసాలాలో ఒట్టి ముక్కలు వేసుకొని నూరుకున్నాం కదా, అదంతా తీసేసుకొని బాగా కుక్కర్లో వేసేయాల. అంత వేసేసుకున్నాక ఇంకా మనం తరుక్కొని పెట్టుకున్నాం కదా, పసుపు, ఉప్పు సరిపడా వేసుకోండి. దాంతోపాటు నూనె కూడా వేసుకోండి. మా అమ్మ అయితే ఇంతమైన వేస్తుంది, మీరు ఎంత వేసుకుంటారో వేసుకోండి, మీ ఇష్టం. వేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక గ్రైండర్లో ఎట్లా తిరుగుతుంది అట్లా తిప్పాలి అంతా బాగా మెత్తంగా. చూడండి, మా అమ్మ ఎంత గట్టిగా మెత్తంగా పిండి పిండి చేస్తుంది, అంత బాగా ఆయిల్ అంటుకోవాలని. ఎట్టుంది? బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా దాంట్లో సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా నూరుకుని ఉంటాం కదా, ఆ మసాలా అంతా రోట్లో అట్లా ఉంటుంది. ఆ రోట్లోనే వాటర్ వేసుకొని మనం బాగా ఆ నీళ్ళన్నీ, ఆ మసాలా నీళ్ళన్నీ దీంట్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి కొన్నేలేండి నీళ్ళు, ఇంకా సరిపడా ముక్క ఉడకాలంటే వాటర్ అనేది దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. చూడండి, మా అమ్మ ఎంత మసాలాకు అంత తగ్గట్టు నీళ్ళు వేసింది. మళ్ళీ ఎక్కువ వేసుకోవాకండి, సరిపడా వేసుకోండి. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేద్దాం. ఇంకా దాని పని దాన్ని చేసుకుంటా అండి. అది 4 విజిల్ అయినాక దింపుదాం. అంతలోపలనే మా ఇంట్లో వాళ్ళు పూరీకి కలిపారు పిండి, గోధుమ పిండి. పూరీ, వేడి వేడి పూరీలు, ఒట్టి ముక్కలు పులుసు, అస్సలే కడపలో వాన పడిపోతుంది. వేడివేడిగా ఇవి తింటా అంటే వర్షానికి సూపర్గా ఉంటుంది కదా. పూరి కూడా ఎర్రగా ఉంగింది చూడండి, బుడ్డగా బాగుంటుంది. మీరు కూడా ఇట్లా వర్షం పడేటప్పుడు మీరు కూడా ఇట్లా చేసుకోవాలని మీకు కూడా. చూడండి, మటను పొట్టి ముక్కలు ఎట్లా పొగలు కక్కుతున్నాయి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. రండి, ట్రై చేద్దాం రండి. అందరికి నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఫాలో కూడా చేయండి. రెడీ, 1 2 3. ముక్క తీసుకోవాలా. వేడి వేడి పూరీలు, ఒట్టి ముక్కలు. ముక్క చూడండి
బా నోట్లో వేసుకొని తింటే కమ్మగా ఉంది. ఎట్లయినా కానీ ఒట్టి ముక్కలు ఎండేసింది భలే రుచిగా ఉంటాయి.